శాంతి. ఈరోజు జూన్ 18వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని స్వయం రుద్రుడైన భగవంతుడే రచించారు. ఇందులో మీరు మీ సర్వస్వాన్ని స్వాహా చేయండి, ఎందుకంటే ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి అంటున్నారు బాబా. ప్రశ్న: సంగమ యుగంలో ఏ అద్భుతమైన ఆట నడుస్తుంది? సమాధానం: భగవంతుడు రచించిన యజ్ఞంలోనే అసురుల విఘ్నాలు కలుగుతాయి. ఈ అద్భుతమైన ఆట కూడా సంగమ యుగంలోనే నడుస్తుంది. ఇలాంటి యజ్ఞము మళ్ళీ పూర్తి కల్పంలో ఎప్పుడూ రచింపబడదు. ఇది స్వరాజ్యాన్ని పొందేందుకు రాజేశ్వ అశ్వమేధ యజ్ఞము. ఇందులోనే విఘ్నాలు అనేది కలుగుతాయి అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: సత్యమైన సంపాదన చేసుకొని 21 జన్మలకు తమ అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. శరీరంపై ఏ నమ్మకము లేదు కనుక కొద్దిగా కూడా అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అంటారు బాబా. రెండవ పాయింట్: నిర్మోహులుగా అయి మీ సర్వస్వము ఈ రుద్రయజ్ఞంలో స్వాహా చేయాలి. స్వయాన్ని అర్పణ చేసి ట్రస్టీలుగా ఉండి సంభాళించాలి. సాకార తండ్రిని అనుసరించాలి. ఈరోజు వరదానం: ఈశ్వరీయ నశ ద్వారా పాత ప్రపంచాన్ని మరచిపోయేవారు సర్వప్రాప్తి సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే ఆ నశ అన్నింటినీ మరపింపచేస్తుందో అలా ఈ ఈశ్వరీయ నశ దుఃఖాల ప్రపంచాన్ని సహజంగానే అంటే సులభంగానే మరపింపచేస్తుంది. ఆ నశలో అయితే చాలా నష్టం జరుగుతుంది. అధికంగా త్రాగితే సమాప్తి అయిపోతారు. కానీ ఈ నశ అవినాశిగా చేసేస్తుంది. ఎవరైతే సదా ఈశ్వరీయ నశలో అంటే ఆ ఆనందంలో మస్తులో ఉంటారో వారు సర్వప్రాప్తి సంపన్నులుగా అయిపోతారు. ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు. ఈ స్మృతి అనేదే నశ అంటే ఈ మత్తు ఎక్కిస్తుంది. ఈ స్మృతి ద్వారా సమర్థత వచ్చేస్తుంది అంటున్నారు బాబా. స్లోగన్: ఒకరినొకరు కాపీ చేయుటకు బదులు తండ్రిని కాపీ చేయండి. మంచిది. ఓం శాంతి.